హలో ఎవ్రీవన్. మీరు తెలంగాణలో కొత్తగా ఏదైనా షాప్, హోటల్, ఆఫీస్ లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మీకు తెలంగాణ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఇది లేకపోతే ప్రభుత్వం నిబంధనల ప్రకారం మీకు ఫైన్ పడే అవకాశం ఉంది. ఈరోజు వీడియోలో ఖర్చు లేకుండా మీ మొబైల్లో లేదా ల్యాప్టాప్లోనే ఈ లైసెన్స్ని ఎలా పొందాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. అవి ఏమిటంటే ఓనర్ యొక్క ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అండ్ మీ షాప్ లేదా ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్. దీనికోసం కరెంట్ బిల్ లేదా మున్సిపల్ ట్యాక్స్ రసీదు వాడచ్చు. ఒకవేళ మీరు అద్దె ప్లేస్లో బిజినెస్ చేస్తుంటే రెంటల్ అగ్రిమెంట్ మరియు ల్యాండ్లార్డ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మీ షాప్ పేరు మీద ఉన్న లెటర్ హెడ్ మరియు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ డాక్యుమెంట్లని స్కాన్ చేసి జేపీఈజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఫస్ట్ ట్యాబ్ ఓపెన్ చేసి తెలంగాణ లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని కొట్టండి. ఇక్కడ కింద లాగిన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ చూస్తే హోమ్లో సర్వీసెస్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో ఈ అన్ని అప్లికేషన్స్, పేమెంట్, అక్నాలెడ్జ్మెంట్ అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత క్లిక్ హియర్ ప్రొసీడ్ టు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేల్, ఫీమేల్ కౌంట్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయండి. తర్వాత పేమెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేసేసేయండి. యాన్యువల్ పేమెంట్ మీన్స్ అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న తర్వాత మనం ఎలా రెన్యువల్ చేసుకున్నాలంటే యాన్యువల్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఈ ఫామ్ ఓపెన్ అయ్యింది. ఈ ఫామ్ ఫిల్ చేసేసి పేమెంట్ చేసేయాలన్నమాట. సో అలాగే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేట్ ఏమైనా మాడిఫై చేసుకోవాలంటే అప్పుడు చేంజెస్ ఫర్ నోటీస్ ఆఫ్ చేంజెస్ మీద క్లిక్ చేసి మనం ఏం చేంజ్ కావాలి, అడ్రస్ అయితే అడ్రస్, ఎంప్లాయీ కౌంట్ చేంజ్ చేయాలంటే ఎంప్లాయీ కౌంట్ అవి చేంజ్ చేసేసి సబ్మిట్ కొట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.